శ్రీ సత్యసాయి జిల్లా గంగమ్మ ఆలయంలో చోరీపై కమిటీ విచారణ చేస్తోంది. 6 దేవాదాయ శాఖ అధికారులతో కమిటీ వేసింది ప్రభుత్వం. గతంలో గంగమ్మ ఆలయంలో పనిచేసిన ఈవో, సిబ్బంది, అర్చకుల్ని కూడా విచారించారు డిప్యూటీ కమిషనర్ గురుప్రసాద్. అమ్మవారి నగలు, చీరలు, పలు రికార్డులు కూడా పరిశీలించారు. సమగ్ర విచారణ జరిపి ప్రభుత్వానికి నివేదికిస్తామంటున్నారు కమిషనర్. ఈ నెల 7న గంగమ్మ ఆలయంలో ఈవో మురళీకృష్ణ తన భార్యతో కలిసి అమ్మవారి నగలు, చీరలు చోరీ చేసేందుకు ప్రయత్నించారు. ఆటోలో వెండి ఆభరణాలు, అమ్మవారి చీరలు, విలువైన వస్తువులు తీసుకెళ్తుండగా భక్తులు వాళ్ళని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. ఈవో ఆఫీస్ లో ఉన్న సీసీ కెమెరాలో మురళీకృష్ణ దొంగతనం వ్యవహారం మొత్తం బయటపడింది. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా ఈవో మురళీకృష్ణని అరెస్ట్ చేశారు పోలీసులు. అలాగే ఆలయ అధికారులు ఆయన సస్పెండ్ చేశారు. ఈవో మురళీకృష్ణతో పాటుగా ఆయన భార్యపై కూడా కేసు నమోదైంది. వారి నుంచి 6 కేజీల వెండి, 2 గ్రాముల బంగారం, 15 చీరలు స్వాధీనం చేసుకున్నారు. అయితే ప్రస్తుతం ఈ చోరీ ఘటనపై ప్రభుత్వం వేసిన కమిటీ విచారణ జరుపుతోంది. మా ప్రతినిధి నరేష్ దీనిపై మరింత సమాచారం ఇస్తారు. నరేష్, పోలీసుల విచారణలో ఏం తెలింది, కమిటీ విచారణలో ఏం తెలింది, ఏం చెప్తున్నారు? ఇప్పటికే పోలీసులు అయితే మాత్రం ఎర్రదొడ్డి గంగమ్మ ఆలయ ఈవోను అరెస్ట్ చేసి జైలుకు కూడా పంపించారు. మరోవైపు ప్రభుత్వం ఈ ఘటనపై చాలా సీరియస్ గానే ఉంది. ఎందుకంటే 6 అధికారులతో ఒక కమిటీని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇవాళ ఆ కమిటీకి సంబంధించిన డిప్యూటీ కమిషనర్ గురుప్రసాద్ ఆధ్వర్యంలో గతంలో గంగమ్మ ఆలయంలో పనిచేసినటువంటి ఈవో, సిబ్బంది, అదేవిధంగా అర్చకులు, ఇలా గ్రామస్తులు అందరిని కూడా ప్రాథమికంగా అయితే మాత్రం దేవాదాయ శాఖ కమిషనర్, డిప్యూటీ కమిషనర్ గురుప్రసాద్ విచారించడం జరిగింది. ఎందుకంటే గతంలో వాళ్ళు పనిచేసిన కాలంలో ఎన్ని ఆభరణాలు ఉన్నాయి, నగదులు ఎంత ఉంది, వీటన్నిటిని కూడా రికార్డులను కూడా ఆయన పరిశీలించడం జరిగింది. వీటిలో కూడా కొంత వ్యత్యాసాలు అయితే మాత్రం ఆయన డిప్యూటీ కమిషనర్ ప్రాథమికంగా అయితే గుర్తించడం జరిగింది. పర్టికులర్ గా ఈవో మురళీకృష్ణ వచ్చిన తర్వాతే రికార్డులు సరిగా మెయింటైన్ చేయట్లేదు. ఆదాయం ఎంత వస్తుంది, ఉండి ఆదాయం ఎంత వస్తుంది, ముఖ్యంగా భక్తులు సమర్పించేటువంటి కానుకలు కావచ్చు, చీరలు కావచ్చు, అదేవిధంగా చిన్న చిన్న బంగారు ఆభరణాలు, అమ్మవారికి ముక్కు పుడకలు ఇలాంటివి కూడా భక్తులు సమర్పిస్తుంటారు. ఇలాంటి ఏవి కూడా రికార్డులో లేకపోవడానికి కూడా అటు డిప్యూటీ కమిషనర్ అయితే మాత్రం గుర్తించడం. ఎలాంటి అవకతవకలు లేకుండా మొత్తం సమగ్ర దర్యాప్తుగా ముఖ్యంగా గ్రామస్తుల సమక్షంలోనే కూడా విచారణ జరిపేందుకు అయితే మాత్రం సిబ్బందితో పాటు ఆలయ ఈవో గతంలో పనిచేసిన వాళ్ళందరూ కూడా పిలిపించుకొని ఇవాళ మొదటిసారి తొలి రోజు మాత్రం విచారణ అయితే సాగించారు. రైట్ నరేష్.